బొటురాల్తాకున బొటన వేలు బొచ్చెలు చీలి రక్తం చుమ్ముచున్నే తీగలు దేహమున గుచ్చుకొని చిరుమంటల చేత మండుచుండే కారణివంతయు గాలించి ఎరికాళ్ళు కంటకముల చేత కలిగే నొప్పి వన జంతువులు కాంచుచు వణుకుచు బడులంతా భయము చేతన గుండె బ్రద్దలయ్యే చూసి చూసి పూల కొరకై చూపు తగ్గే ఏమి చేయు దైవమా ఏది దారి సత్య సద్గుణ సార్వభౌమా కవరావయ్య నా తండ్రి కరుణభూని స్వామి స్వామి స్వామి. ఒంటరిగా నీ వరణ్య ప్రాంతం లేదా దుఃఖించినను నేను ఓదార్చు వారెవరూ లేరు కదా. నువ్వు సమయం వృధా ఎగుచున్నది. వేదనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా నడువజాలనే నేను కదలజాలనే నడువజాలనే నేను కదలజాలనే ఈ గోరాటడవిలో ఈ ముళ్ళ పొదలలో ఈ గోరాటడవిలో దారి తెలియనైతిని పూల జాడ కానరాక వేదన చెలరేగెనే చూపవా పూలు కానవా చూపవా పూలు కానవా పూలు దొరకిన బ్రతుకును పరిమళింపజేయవా పూలు దొరకిన బ్రతుకును పరిమళింపజేయవా నడువజాలనే నేను కదలజాలనే నడువజాలనే నడచి నడచి నా కాళ్ళు నరాలే కృషించినే నడచి నడచి నా
కాబోలు నా గురుదేవుని నామ సంకీర్తన చేయించు ఇటే వచ్చుచున్నారు. నా స్వామి విషయం ఏమైనా తెలియనేమో అడిగి విచారించదనుగాక. స్వామి నమో నమః. స్వామి మీరెవరు? ఎచ్చడు నుండి అర్థిస్తున్నారు స్వామి? బాలకాని యొక్క శ్రేవష్ఠును వ్యాఖ్యల కొరకై మల్లెపల్లి గ్రామాలతో సంచారం చేయుచుండగా రాత్రి సోమరెడ్డి గారి నిద్రించి ఉదయం లేచి కందిమల్లయ్యపల్లికి పోగా అక్కడ శ్రీమద్ విరాట్ పోతులోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ ఇది ఏమి బాలకుడు సామల వారు సమాధిలో కూర్చున్నారు, కింద పడిపోయిలే. బాలకా లెమ్ము నాయన, భయము చెందకము. స్వామి మీరిప్పుడన్న పలుకులు కన్న కఠోరమై నా గుండెలు బ్రద్దలు గావించుచున్నవి. నిత్యముగా నా గురుదేవుడు సమాధి ఎందుకు కూర్చుండిరా, లేక నాతో పరిహాసంలో ఆడుచుంటురా స్వామి? అయ్యయ్యో నాయన, ఇంతటి రుద్ర వయసులో నీతో పరిహాసములాడినా నాకేమైనా లాభము కలిగిన బాబు? నా గాయత్రి రాజ్యగా సాముల వారు జీవ సమాధి ఎందుకు కూర్చున్నాడు నాయన. అట్టి వైభవము కనులారా చూడవలసిందే కానీ వారి నుంచి చెప్పుడు కలివి కాదు నాయన. వస్తాను నాయన, వస్తాను. నాకు ఇప్పటికే చాలా పొద్దుపోయినది. అయ్యో తండ్రి, నీవెందుకు కఠిన చిత్తడవైని కనునైనా తలంచనివి గురుదేవా. నాన్నగారు నన్ను ఎన్నో బాధలు పెట్టవచ్చునను వారిని చేరదీసి నన్ను ఓదార్చలని కరుణ ప్రభావం ఎందుకు తగిన ప్రభు? నీవు లేని పాడి జన్మ నాకెందులకు స్వామి? వీర బ్రహ్మము చూడలేని కనులెందుకు, పూజ చేయలేని బ్రతుకెందుకు, నా బ్రతుకెందుకు? వనగాను పల్లెకు పోవాలినా, దేవదారు పూలు కోసి దేవాలినా. వనగాను పల్లెకు పోవాలినా, దేవదారు పూలు కోసి దేవాలినా. ఆ మాట నాకెందు నిజమాయనా, నిజమాయనా. వీర బ్రహ్మము చూడలే కనులెందుకు, పూజ చెయ్యలేని బ్రతుకెందుకు, నా బ్రతుకెందుకు? వనగాను పల్లెకు పోవాలినా, దేవదారు పూలు కోసి తేవాలినా. ఆ మాట నాకెంతు నిజమాయనా, కలలాయనా. వీర బ్రహ్మము చూడలేని కనులెందుకు, పూజ చెయ్యలేని బ్రతుకెందుకు, నా బ్రతుకెందుకు? కంది మల్లయ్య పల్లె కైలాసము, వైశాఖ దశమిన వైకుంఠము. అయ్యో గురుదేవా, ఎంత న్యాయం చేసివయ్యా. కంది మల్లయ్య పల్లె కైలాసము, వైశాఖ దశమిన వైకుంఠము. చూసేటి భాగ్యంబు కరువాయనా, కలలాయనా. వీర బ్రహ్మము చూడలేని కనులెందుకు, పూజ చెయ్యలేని బ్రతుకెందుకు, నా బ్రతుకెందుకు? ఓ ఆపద్బాంధవ, అనాథ రక్షక, పరిచయ యోగము పరిపూర్ణముగా తెలిపి నా జన్మ తరింప చేయమని కొండంత ఆశ పెట్టుకుని నమ్మి సేవించితిని. నా అసలు నేను నిరాశలేనా? నన్ను నట్టెట్టు ముంచి మీరు జీవ సమాజాన్ని కూర్చుంటున్నా తండ్రి. ఏమయ్యా వీరయ్యా,
ఏమయ్యా వీరయ్యా నిన్నే నమ్మితినయ్యా ఏమయ్యా వీరయ్యా నిన్నే నమ్మితినయ్యా నన్ను కాపాడవయ్యా నన్ను దరి చేర్చవయ్యా నన్ను కాపాడవయ్యా నన్ను దరి చేర్చవయ్యా ఏమయ్యా నన్ను పూల కంపి కష్టాలు పెట్టి నన్ను పూల కంపి కష్టాలు పెట్టి సమాధిలో ప్రవేశింప కారణమేమో ఏమన్యాయమయ్యా ఇది ఎంత ఘోరమయ్యా ఏమన్యాయమయ్యా ఇది ఎంత ఘోరమయ్యా నాపై కోపమేలా ఏ పాపమెరుగనయ్యా నాపై కోపమేలా ఏ పాపమెరుగనయ్యా ఏమయ్యా ఒక్కొక్క గడియ ఒక్కొక్క యుగమై ఒక్కొక్క గడియ ఒక్కొక్క యుగమై తోచుచున్నది నాకు నిన్ను చూసే వరకు భక్త పారాయణ వీరనారాయణ భక్త పారాయణ వీరనారాయణ పదముల వ్రాలెదను నా ప్రాణం నీడెదను పదముల వ్రాలెదను నా ప్రాణం నీడెదను ఏమయ్యా జనకా జనకా జగద్గురుదేవా జన్మతరించవా నన్ను పాలించవా నా మొనవి లేచిరా జనకా సమ్మతితో నన్ను పూలకు పంపి సమ్మతితో నన్ను పూలకు పంపి నన్ను విడనాడి జీవ సమాధిలో నన్ను విడనాడి జీవ సమాధిలో కూర్చున్నావా కారణమూర్తి కూర్చున్నావా కారణమూర్తి నాయిల వేల్పువు నన్నేల రావా నాయిల వేల్పువు నన్నేల రావా జనకా ఓ దేవా రావా మొరవినవా నా మొరవినవా మొరవినవా నా మొరవినవా నా మొరవినవా నన్ను దయగనవా నా మొరవినవా నన్ను దయగనవా పిలచిన పలుకవా లేచిరావా పిలచిన పలుకవా దేవాది దేవా ఓ దేవా రావా మొరవినవా నా మొరవినవా మొరవినవా నా మొరవినవా నిష్కామ నిర్గుణ నిర్మలకార సదాశివ భూదేశ ఓ దేవదేవ సర్వాత్మ సర్వేశ సాక్షి స్వరూప శివశంకర వీర గురుదేవ దేవ నీ నామ ధ్యానం మదిలోన నిలిపి నన్ను కావుమయ్య జై వీర బ్రహ్మ ఆ
లేకమ నాయన సమాధిపై బండలో తీమనాయన. గురుదేవా, నన్ను పూలకు పంపి మీరు జీవ సమాధి ఎందుకు కూర్చుంటారా స్వామి? బాలక సిద్ధ, గురుదేవా, నేను ఇదివరకే నేను శశి సమయం అందున నేను నాలుకపై పంచాక్షరి బీజాక్షరం రాసి నీ దేహమున మంత్రపిండంగా మార్చి తెలపవలసిన విషయములన్నీ తెలుపుతులే. అంతలో నీకింత మాయగప్పిన బాబు, అదియునుగాక నిన్ను పూలకు పంపి అరణ్య మార్గమందు పూలు పదలు కనిపింపజేసి మరలా మాయపరిచి అష్ట కష్టములు పెట్టినంతయు నీ మేలు కొరకే నాయన. ఎందుకనగా నీ భక్తి నాకు ఒక్కన మాత్రం తెలుసును. ఈ లోకంలోకెల్లా తెలుసు కొరకై నేను ఇట్లు పరీక్షలు పెడుతుంది. ఇక నీ మనగమల సందేహాలను అడిగి తీర్చుకున్నాము నాయన. గురుదేవా, ఈ తపోబలం వలన మనమ్మను ఒక సందేహం ఉన్నది స్వామి. నేను ఎరుగుదు నాయన నీ మనమ్మ గల కోరిక. 12 ఏళ్ళుగా నా పంచ కాసినందుకు ఇదిగో నా మనసారా నీకు అసంగుతున్నాను. కమండలము, యోగదండము, సిక్కామద్రగా పాదరక్షను గైకునము నాయన, గైకును. నీ వంశ పరిత్రము పూజించుకుంటా ఉండము నాయన. నీ కీర్తి శిరస్థాయిగా కలకాలము నిలుదుగాక. సమాధిపై గల బండ యథాప్రకారంగా మేము నాయన. అలాగే స్వామి. చూడండి, ఈ కథను విన్న వారికి, చెప్పించిన వారికి, కన్న వారికి, చదివించిన వారికి శ్రీమద్ విరాట్పదుడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చల్లగా కాపాడునుగాక. శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చల్లగా కాపాడునుగాక. తల్లివి నీవే, తండ్రివి నీ, కరుణించే దైవము నీ